వెల్కమ్ టు అత్తగారింటి వంటలు. ఈరోజు మనం బీన్స్ క్యారెట్ వెజ్ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా ఈజీ అండి. సన్నటివి లేతవి ఉండాలి బీన్స్, ఒక క్యారెట్. ఇవి రెండు మనము చాలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి. బీన్స్ సన్నగా కట్ చేయాలి, క్యారెట్ ఏమో లేయర్స్ లాగా చేస్తే చాలా సన్నగా పీసెస్ అవుతాయి. ఇలా బీన్స్ క్యారెట్ రెండు, ఒక కప్పు బీన్స్, ఒక కప్పు క్యారెట్ కట్ చేసిన ముక్కలు నేను చెప్పేటి కొద్దిగానే తీసుకుంటే ఇంత చాలా సన్నగా కట్ చేసేయాలి. ఇది చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. ఇది మంచిగా హెల్దీ రెసిపీ, వెరీ ఈజీ రెసిపీ కూడా. ఇది ఒక కుక్కర్లో వేసేసుకోవాలి మనం. ఒక కప్పు క్యారెట్ సన్నగా తరిగిన ముక్కలు, ఒక కప్పు బీన్స్. చూసారు కదా ఎంత సన్నగా ఉన్నాయో. ఇంత సన్నగా ఉంటేనే బాగుంటుంది. బీన్స్ ముదురుగా ఉంటే బాగుండదు, గింజలు ఉంటుంది. ఇవి రెండు వేసేసి దీంట్లో నేను 2 కప్స్, ఒక కప్ క్యారెట్, ఒక కప్ బీన్స్ ముక్కలు తీసుకున్నాను కదా, దానికి రేషియో 7 గ్లాసెస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. 5-6 విజిల్స్ పెట్టుకోవాలి కుక్కర్లో. అయితే ఉడికించుకున్న తర్వాత మూత తీసేసి ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులో నేను ఒక టీ స్పూన్ ఉప్పు వేసాను. ఇలా చూసారు కదా, ఉడికిపోయింది మొత్తం. ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసి ఉడికించుకోవాలి. కార్న్ఫ్లోర్ నేను 5 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసాను. 5 టీ స్పూన్స్ ఒక వాటర్లో కొద్దిగా కలిపి ఇందులో వేసి ఉడికించుకోవాలి. ఇది చాలా ఈజీ అండి, హెల్త్కి కూడా మంచిది, పేషెంట్లకి ఇంకా మంచిది. మనకు కూడా థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్ ఉన్నప్పుడు ఇది వేడివేడిగా తాగితే చాలా బాగుంటుంది. ఇందులోనే మనం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి మీరు కారాన్ని బట్టి వేసుకోండి. నేను మిరియాల పౌడర్ వేసాను ఇందులో. లాస్ట్కి మిరియాల పొడి వేసుకోవాలి. మీకు కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి, కారం తక్కువ కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి, అంతే. ఇది ఎంత సింపుల్ ఉందండి. ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కరు. చాలా ఈజీ. హాట్ సూప్, వెజ్ బీన్స్ క్యారెట్ సూప్ ఇది రెడీ అయిపోయింది. అందరూ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.